6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని నేతలంతా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శాఖల వారీగా తాను ఇచ్చే నివేదికల ఆధారంగా మంత్రులు, అధికారులు సమీక్షించుకొని లోటుపాట్లు సరిచేసుకోవాలని కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ కొరత తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని మంత్రుల కమిటీకి సీఎం దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గం అజెండా అంశాలు ముగిశాక తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులతో చర్చించారు. మరో 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వైసీపీ చేసిన విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తూనే కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని వివరించాలన్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కూటమే గెలిచిందన్న చంద్రబాబు ఎన్నిక ఏదైనా కూటమిదే గెలుపు కావాలని స్పష్టం చేశారు. పంచాయతీలు మాదిరిగానే నీటి సంఘాలు నీటి పన్ను వసూలు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడుకి సూచించారు. చేసిన పని మీడియాకు చెప్పుకోవటంలో కొందరు మంత్రులు విఫలమవుతున్నారని సీఎం అభిప్రాయపడ్డారు. గ్యాస్ కొరత అంశంపై చర్చ సందర్భంగా కొందరు గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ పొయ్యిలు వాడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఎలక్ట్రిక్ పొయ్యిలు ఎక్కువ వాడితే విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశాన్ని అధ్యయనం చేస్తూ పర్యవేక్షించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2న శాఖల పనితీరు మీద నివేదికలు ఇస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. నివేదికల ఆధారంగా సమీక్ష చేసుకుని పురోగతి సాధించాలన్నారు. కాలువలు, డ్రైన్లు శుభ్రం చేయించి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా జలధార చేపట్టాలన్నారు. మే 15 నాటికి సాగునీటిని విడుదల చేయాలని ఆదేశించారు. గతంలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 7 లక్షల ఎకరాలకు నీరందలేదన్న ముఖ్యమంత్రి చివరి ఎకరాకు నీరిచ్చే దిశగా జలధార జరగాలని సూచించారు. వరదలతో రేపల్లె వద్ద బలహీనంగా ఉన్న కరకట్టను అభివృద్ధి చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. ఈ నెల 16న అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ చేపడుతున్నామని సీఎం తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ పొట్టి శ్రీరాములు జయంతి ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. వివిధ కారణాలతో కేబినెట్ సమావేశానికి 6 మంత్రులు రాలేకపోతున్నామని ముందస్తు సమాచారమిచ్చారు. అనారోగ్యంతో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, వంగలపూడి అనిత, టీజీ భరత్ గైర్హాజరు కాగా భార్య సంవత్సరీకం వల్ల ఫరూక్ కేబినెట్ భేటీకి రాలేకపోయారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ కారణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు.